నాతో పని లేదన్నారంటే నాతో నీకేం పని నాతో పని లేనప్పుడు ఇంకేం పని నీకు ఎవరికో చెప్పే వాళ్ళకి చెప్పుకో మాకేం పని లేదు ఇంకా నాతో పని లేదు కదా ఇంకా కాళ్ళతోనే పెట్టించుకోండి ఇంకా తలకైతే పని లేదులే కాళ్ళతోనే పెట్టించుకోండి మేమే వద్దాం కదా సంతోషంగా బాగుండాలి చేయాలంటే బాధపడి మాత్రం బాధపడేదేమి లేదు మేమైతే పాము నువ్వు బాధపడ్డ పాము బాధపడిలే ఆడ బాధపడిలే నువ్వు మీరు చెప్పిండే దానికి నేను అడుగుతాను అంతే మీరు చెప్పిండే దానికి నేను అడుగుతాను అంతే కదా ఇది ఎప్పుడైపోయిందో వాళ్ళతో నేర్పించుకోండి నేనే కాదని లేదు కదా నేను చెప్పండి అయిపోయి నేర్చుకుంటాడా అయ్యో తలకాయ నేను చెప్పండి అయిపోయి నేర్చుకుంటాడా అని సంతోషంగా బాగుంటా అంటే మన కుమార్ కన్నా పాతం చూడం లేదంటే బాగుంటుంది నాకు ఎగ్గుర్తి చూపాలి ఈ పొద్దు ఎగ్గుర్తి చూపాలి నాకే చూపాలి ఎవరికి నాకే చూపాలి గుర్తు చూపిస్తాం నీకే చూపిస్తాం అదే నాకే చూపాలి ఈ పొద్దు గుడికి పోయే లోపల నాకే గుర్తు కావాలంతే నీకొచ్చే ఇంతకు ముందంతా అలాది ఇప్పుడు అలాది ఇంకా నీకు వచ్చే చూపిస్తాం వాళ్ళకి నీకు వచ్చి చూపిస్తాం ఊరికి వచ్చినా ఒకటే నాకు వచ్చినా ఒకటే నా కొడుకు వచ్చినా ఒకటే నేనే బాధపడలే నేను
నేను బాధపడలే, మీరు అన్ని దానికి నేను అడుగుతాను అంతేగాని నేనేం బాధపడలే. ఇటుంటే బాగా జరగాలి, బాగా జరిగేది కావాలా. బాగా జరగాల, మేము బాగున్నాం, ఎంత బాగున్నా, గ్రామం బాగున్నాడే మేము తప్పి. గ్రామం బాగుండాలా, మేము బాగుండాలా, అందరం బాగుండాలా. ఊర్లో మొదటి ఎట్లున్నా అట్లా కావాలా. ఇప్పుడు మేము అదే అదే మొదట ఎట్లా జరుగుతుందో అట్లా జరగాలి. ఇప్పుడు చూపిస్తాము, భయపడుతున్నాం. చూపించాలి, అదే చూపించాలి. నీకే చూపిస్తాము, నీకే చూపిస్తాం, చూపెట్టుకో. నీకు చూపిస్తాం, నీకే చూపిస్తాం. సంతోషంగానే జరగాల, సంతోషంగానే పోవాలా. బాధపడితే మొత్తం బాధపడలేదులే. బాధపడలే, నువ్వు మీరు చెప్పింటే నేను అంటాను. అంతే, అన్ని దానికి అంటాను. ఇప్పుడు అయిపోయిందో అయిపోయిలే కాదనిలే, నేను నేర్పింది అయిపోయి నేర్చుకుంటాడా. బాగుంటానే ఇప్పుడు గ్రామం జరగాల. అకన్నా కూడా ఈ పద్దే అదే చూడు, ఈ పద్దే పద్దెనికి మాత్రం ఉండదు. పోతానే మాకు పని ఒకటి అర్థమైందా? నువ్వు మాకు సంతోషంగా మాకు మాకు పంపిస్తే తోమకులు వెళ్ళిపోతాను. సంతోషంగానే పంపిస్తా, సంతోషంగానే పంపిస్తాను, సంతోషంగానే పంపిస్తా. నాకు జరిగేది కావాలి, గ్రామం బాగుండాలి, నాకు గ్రామంలో బాగుండాలి, అసలు కాకుండా బాగుండాలి. నీ పొలసన అయితే నాకెంత బాధ అవుతుంది పట్టుకో. భయపడుతూ నీకే వచ్చి చూపిస్తాం, అది కూడా టైం నాకు గ్రామంలో బాగా చూపిల్ల. ఫలవా లేదప్ప పలానా అక్కమ్మ గారు బాగుండాలి శాస్త్రాలు కానీ కాదు చూపిస్తాం కూడా టైం లేదు. గ్రామస్తులు కూడా ఎంత జనం వచ్చినారు చూడు. ఇప్పుడు మొత్తం వాళ్ళే కాపులు కాదు ఎక్కువ ఉండేది, గ్రామస్తులు ఎక్కువ ఉన్నారు. అందుకే చూపిస్తాం, భయపడద్దు, నిలబెడతాం, భయపడద్దు. మాత్రం సంతోషంగా మాత్రం సంతోషంగానే తాగనంపుతా. ఇటుంటే సంతోషంగానే తగ్గ. ఏమంటే మీరు శాస్త్రాదిగా వాళ్ళని చెప్తున్నా. అమ్మగారు మాట నిలబెట్టాను, నా మాట నిలబెట్టాను, అంతా నీళ్ళు ఉంది. నేను గ్రామంలో బాగుండాలి, గ్రామంలో బాగా పేరు రాళ్ళ, కాపులు బాగుండాలి, అంతా బాగుండాలంటే నువ్వు చేసే సేవను బట్టి ఉంటుంది. నేను బాగా ఇప్పుడు చెప్తాను. జరిగిపోయిన గతం ఇచ్చి పెట్టినాను. నీ తండ్రికి ఎటువంటి వరం ఇచ్చినావు అదే వరం లెక్క. నీకు నీ పసిపా శిశుపాలను లెక్కసరంగా ఇచ్చిన మాట తప్పకుండా ఆనాడు ఇచ్చిన వాళ్ళు మీ నాడగం తప్ప నేను ఇంటికి ఆకాశాన్ని నేను నా తల్లి అమ్మగారు ఏకమై మీకు ఆటికి కాసిన లెక్క అరిచేతులు వైకుంఠం చూపించి మీరు కోరుకున్న సాటికి వరం ఇస్తాం చూడు నాయన. నేను కోరిన కొంతమంది వర్షం కురిపించింటే శాస్త్రాన్ని అడుగు తిన్నారప్ప గ్రామం బాగుండాలి, నాకు గ్రామంలో మొదటి చెప్తున్నా. గ్రామం బాగుండాలి, కాపులు బాగుండాలి, అంతా బాగుండాలంటే బాగా నువ్వు సక్రంగా ఇంత ముందు ఆగట్టున్నా. దీపారాధన బాగా సక్రంగా చేసుకుని ఆయన నేను దీపారాధన ఒకటి బాగా సక్రంగా చేసుకుంటాడు. నువ్వు చూడు కోరిన సాటి వరం ఇవ్వకపోతే మేము లేవు చూడు. చెప్పేది ఇంత ముందు అట్లా కాకుండా ఈ నుంచి బాగా సక్రం నేను చేసే సేవను బట్టి చూడు. లాలిస్తే బిడ్డ పూజిస్తే దేవునితో సమానం. నేను చూపించిన గ్రామంలో ఎగుర్తుగాల నేను చూపించిన డబ్బుకు లేకపోతే ఎంత జరిగింది అంత మటుకు చూపలేదు. ముందు ఎట్లా జరుగుతుందో అట్లా జరగాల. నేను గ్రామంలో చూడు బాగా ఎంత బాగా సక్రంగా సేవ చేస్తాను. అంతే పంట పొలము గ్రామం అంతా స్వచ్ఛంగా లెక్కసరంగా ఉంటుంది, స్వేచ్ఛగా ఉంటుంది. నేను అంతా బాగుంటారు నాయన, సర్వము బాగుంటారు. అర్థం కాపులు బాగుంటారు, గ్రామం బాగుంటుంది. గ్రామంలో పంట పొలం అన్ని దాకా దావిపిస్తాను చూడు. చిన్నమాట తప్ప పొద్దున కొనుక్కొని వెళ్ళిపోతారు వాళ్ళు. అర్థమవుతుంది బాలు ఎట్లా మీరు తీసుకురాల్సిందే. నీరు వాళ్ళు మేము కడుపులో పెట్టుకుని తీసిపోతాం చూడు, అరిచేతులు పెట్టుకుని తీసిపోతాం. అర్థమవుతుంది ఏమొచ్చినా అరిచేతులు తిప్పకపోతాం. నువ్వేమి ఎదపడదు దాని గురించి. నేను నడచలేను, సాగిల్ నువ్వు ఆ తగ్గుదంటే తాగిస్తా. ఎప్పుడు నేను తాగిచ్చేది? నేను నడిచేది చెప్పు, నేను దిగేది చెప్పు. నువ్వు తర్వాత అర్థమైతే నువ్వు ఉండాల్సింది మళ్ళీ ఆపత్తు చెప్పి నీ పొద్దు చెప్తాండా.
నేను ఇంకా వాళ్ళ కుమార్ గారిని దిగిపోతే దానికి నాకు చెప్పని అర్థం అది ఉండే నేను బాగానే ఉంటాను, సాగనంపు అప్పకేమో మేము ఉన్నాం పో అదే నేను ఇంత చేసి వాళ్ళ కోసం చేసి వాళ్ళ దిగిపోతే ఇంక మేము ఎందుకు ఉండాలా లెక్కసరం దిగుతారు లెక్కసరం గ్రామంలో తీసుకుపోతాం పసిపాలు చేతులు పెట్టుకుని తీసుకొని పోతాం నేను Thank you.